దేవుని నామానికి వందనములు కలుగును గాక. వచ్చిన వీక్షకులందరికీ దేవుని నామాన్ని వందనములు తెలియజేస్తూ, ఈ ఫెయిత్ అనే అంశం మీద ఇది గడిచిన వీడియోకి రెండో భాగంగా దీన్ని పెడుతున్నాము. కేర్ఫుల్గా స్టడీ చేయండి. గడిచిన వీడియోలో ఇక్కడ దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది, అపోస్తలుల ద్వారా, పాత నిబంధన గ్రంథకర్తల ద్వారా ఇవ్వబడింది. దీంట్లో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు అని, ఆ తీసివేసిన వాళ్ళని లయర్ అంటారని, అంటే అబద్ధీకుడు అంటారని చెప్పడం జరిగింది. దీని గురించి పౌలు గారు ఏమంటారో చూద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనంలో, I have not shunned to declare unto you all the counsel of the God. నేను మిమ్మల్ని, ఇది తమిళ్ వర్షన్, అది తమిళ్ది ఇచ్చారు, మన తెలుగులో వేరే ఉంటుంది, కొంచెం అర్థమయ్యే భావనలో ఉంటుంది. మీరు చూడండి, అపోస్తల కార్యం 20:27లో అది తెలుగులో చదవండి మీరు. దట్ ద అపోస్టల్ పాల్ హ్యాస్ స్పీకింగ్ ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ ద గాడ్. దేవుని సమాజంలో ఉన్న వారందరికీ ఏం చెప్తారంటే పౌల్ గారు, ఎస్, గాడ్ ఇస్ వర్డ్స్ ఆర్ నాట్ టు బి స్పోకెన్ సెలెక్టివ్లీ. ఆయన మాటల్ని, దేవుని మాటల్ని ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి ఉండదు. అండ్ ద కేర్ టేకెన్ టు ప్లీజ్ మెన్. మనుషుల్ని సంతోషపరచడానికి ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తారు. బట్ రదర్ కేర్ మస్ట్ బి టేకెన్ టు ప్లీజ్ గాడ్. దేవునికి అనుకూలంగా, దేవుని సంతోషపరచే విధంగానే మనం ఈ వాక్యాన్ని ఎవరికైనా చెప్పాలి తప్పించి మనకు అనుకూలంగా మనం చెప్పుకోవడానికి వీల్లేదంటాడు. ఎందుకంటే ఏదైనా కలపడం, ఏమైనా తీసేయడం జరిగిందంటే అది మనకు అనుకూలంగా ఉన్నది కలుపుకుంటాం, మనకు అనుకూలంగా లేనిది తీసేస్తాం కదా. దాని గురించి ఆయన ఇచ్చిన వార్నింగ్. సో సేయింగ్ ద స్ట్రిక్ట్ కమాండ్ ఫ్రమ్ ద గాడ్. ఈ విధంగా దేవుడు మనకి గట్టిగా ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఈజ్ ద బైబిల్ వీ హ్యావ్ టుడే డివోటెడ్ యాడింగ్ అండ్ టేకింగ్ అవే. ఇప్పుడు మనం వాడుతున్న బైబిల్లో ఏమైనా కలిపారా, ఏమైనా తీసేశారా అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. ద ఆన్సర్ ఏంటంటే చాలా మీకు కొంచెం షాకింగ్ కలిగించే విధంగా ఉంటుంది. చూద్దాం. ఇందులో ఒక 2 పాసేజీలు ఉన్నాయి. కింగ్ జేమ్స్ వర్షన్కిను NIVకి ఒక 2 పాసేజీలు తేడా ఉంటాయి. చూద్దాం ఏమున్నాయో. వీటిని మ్యానుస్క్రిప్ట్స్ అని అంటారండి. మొట్టమొదట ఈ పాతవి చర్మపు చుట్టల మీద రాశారు కదా, ఇది మూల ప్రతులు అని కూడా అంటాం మనం. ఈ మూల ప్రతులు గురించి మాట్లాడుకునేటప్పుడు ఇవి చేత్తో రాసేవారు, చర్మపు చుట్టల మీద ఇవి రాసేవారు అనమాట. ఆ గొర్రెల యొక్క చర్మం, ఆవుల యొక్క చర్మం అది తీసి క్లీన్ చేసి దాని మీద రాసేవారు. ఇదిగో ఈ బొమ్మలో కనిపిస్తున్నాయి చూడండి, ఈ ప్రకారం ఉండి దాని మీద రాసేవారు. ఇవి ప్రతి 50-60 సంవత్సరాలకి ఇవి పాడైపోతాయట. ఈ పాడైపోయే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మరొక ఫ్రెష్గా తీసిన చర్మపు చుట్ట మీద ఎక్కిస్తారు, కాపీ చేస్తారనమాట. ఆ విధంగా ఒరిజినల్గా మోషే గారు మనకు రాసి ఇచ్చినవి అలాగే ఇప్పటికి ఎన్నిసార్లు కాపీ టు కాపీ చేసి ఉంటారో మీరు ఆలోచించండి. అంటే కాలాన్ని బట్టి ఈ విధంగా చేయడం, మార్చడం ద్వారా ఇందులో కొన్ని చేర్చబడవచ్చు, కొన్ని డిలీట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక నోట్ నుంచి మరొక నోట్కి ఒక మాట వచ్చిందంటే అది కూడా మారిపోతుంది కదా. కానీ వీళ్ళు పాపం ఎంతో స్వచ్ఛంగా కాపీ టు కాపీ చేసి పెట్టారు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. వాళ్ళు మన కోసం ఆ విధంగా చేసి ఇచ్చారు కాబట్టి ఈరోజు మన చేతిలో ఈ బైబిల్ ఉంటుంది. ఈలాగనే 1400 సంవత్సరాల పాటు ఈ కాపీలు రాయడం జరిగిందండి. అయితే ఇలా రాసిన వాటినన్నింటినీ మ్యానుస్క్రిప్ట్స్, మూల ప్రతులు అంటారు. ఈ మూల ప్రతుల్లో సిరియానిక్ మూల ప్రతులు, వాటికన్ మూల ప్రతులు, ఇంకా రకరకాల మూల ప్రతులు చాలా ఉన్నాయి. అయితే ఈలాగ వచ్చిన ఈ మూల ప్రతుల్ని 1611లో బైబిల్గా అచ్చువేశారు. అంటే అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారు కాబట్టి ఇక చర్మపు చుట్టల మీద ఉన్న మ్యాటర్ అంతా పేపర్ మీదకి కాపీ చేయడం జరిగింది. ఈ పేపర్ మీద కాపీ చేసిన తర్వాత మనకు బైబిల్ తయారైంది. ఈ బైబిల్ని అప్పటికి రాజుగారుగా ఉన్న ఎవరు, జేమ్స్ గారు, కింగ్ జేమ్స్ గారికి అంకితం ఇచ్చారు. కాబట్టి దాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ అని వాళ్ళు పిలవడం ప్రారంభించారు. అయితే 16వ శతాబ్దంలో ఇది జరిగింది. అప్పటికి ఉన్న అందుబాటులో ఉన్న లేఖనాలను బట్టి
అప్పటికున్న చుట్టల్ని అంటే ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ అంటున్నాం కదా, మూల ప్రతులు, ఆ మూల ప్రతులను కాపీ చేసి కింగ్ జేమ్స్ వర్షన్ తయారు చేశారు. అయితే కొద్ది కాలం అయిన తర్వాత అంటే 1940 ప్రాంతంలో కుమ్రాన్ దీవులు అని ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ గుహలు మనకు కనిపిస్తాయి. కుమ్రాన్ గుహలు అంటారు వాటిని. ఈ గుహల్లో వాళ్ళకి మనం ఈ కొన్ని మట్టి కుండలలో చర్మపు చుట్టలు కనిపించాయి. ఈ మట్టి కుండల్లో కనిపించిన ఈ చర్మపు చుట్టల్లో ఓపెన్ చేసి చూస్తే అందులో బైబిల్ లేఖనాలు ఉన్నాయి. అందులో దొరికిన బైబిల్ లేఖనాలు ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రింట్ చేసేసిన బైబిల్లోని అంశాలే ఉంటాయి అక్కడ. అయితే అనేకమైన కాపీలు చేశారు కాబట్టి కొన్ని కాపీలు ఆ గుహలో ఉండిపోయాయి. వీళ్ళు ఇప్పుడు 1940లో చూశారన్నమాట దీన్ని. అయితే అప్పటికి పూర్వం ఉన్న మూల ప్రతులను బట్టి మనకు బైబిల్ తయారైపోయింది. ఇప్పుడు దొరికిన వాటితో మనం ఆల్రెడీ ప్రింట్ చేయబడి ఉన్నటువంటి బైబిల్ని కంపేర్ చేస్తే ఏమైందంటే కొన్ని లేఖనాలు అందులో లేనివి ఇందులో కలపబడ్డాయి అన్నమాట. ఒరిజినల్లో లేనివి, మూల ప్రతులలో లేనివి కొన్ని యాడ్ చేశారు ఈ బైబిల్కి అని మనకు అప్పుడు తెలిసింది. ఈ కుమ్రాన్ దీవుల్లో, కుమ్రాన్ గుహల్లో దొరికిన లేఖనాలను చూసిన తర్వాత తెలిసింది ఈ విషయం. అందులో ప్రధానంగా యాడ్ చేయబడినవి ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 20 వరకు మూల ప్రతులలో లేవు. వీళ్ళు తర్వాత యాడ్ చేసేయడం జరిగింది. అలాగనే యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం నుంచి 8వ అధ్యాయం 11వ వచనం వరకు లేవు. అయితే బైబిల్ అయితే తయారైపోయింది. అందుకని కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నటువంటి ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అండి, ఇప్పుడు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కాదు, ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇవి లేవు, ఇవి యాడ్ చేయబడ్డాయి. వీటిని కొత్తగా మనం ప్రింట్ చేసుకున్న ఎన్ఐవి బైబిల్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనే బైబిల్లో ఏం చేశారంటే ఇవి ఎంటర్ చేశారు, కానీ ఫుట్ నోట్లో ఇవి మూల ప్రతులలో లేవు అని యాడ్ చేశారు. ఓకే, వాళ్ళు ఎలా చేస్తే చేశారు. మొత్తానికి ఇక్కడ కొన్ని లేవు, కొన్ని కలపబడ్డాయి అని మాత్రం మనకు తెలిసింది. ఈ కలపబడినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చేసుకున్నాం, సామెతల గ్రంథంలో ఎవరైనా దీనికి ఏమైనా కలిపినా తీసేసినా వాడు అబద్ధీకుడు అవుతాడు అని చెప్పారు కదా. అబద్ధీకుడు అవుతాడంటే ఏమైంది, అబద్ధీకులకు తండ్రి ఎవరు? సైతానుడు. కాబట్టి ఇప్పుడు కలిపిన వాడు ఏమవుతాడు? సైతానుడు అవుతాడు. వాడు సైతానుడు, వాడి తండ్రి అవుతాడు. సైతానుడు ప్రేరేపణతో ఇవి కలపబడినవి అని ఉంటుంది. కాబట్టి ఈ మోస్ట్ హోలీ ఫెయిత్ని ఫెయిత్ కింద మారిపోయింది అక్కడ. అతి పరిశుద్ధ విశ్వాసం అని దేన్ని అన్నాం మనం? ప్రవక్తలకి ప్రభువారు ఒక్కసారే ఇచ్చినటువంటి లేఖనాలని అతి పరిశుద్ధ విశ్వాసం అని అనేటప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఖనాల్లో కలపబడ్డాయి అంటే అబద్ధీకుడు కలిపేశాడు వాటిని. ఆ కలిపినప్పుడు ఆ లేఖనం ఏమవుతుంది? అబద్ధ ప్రవచనం అవుతుంది, అసత్యం అవుతుంది, సత్యం కాదు అది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో, ఇన్ దట్ రిసీవ్డ్ ద వర్డ్ దట్ ఆల్ రెడీనెస్ ఆఫ్ మైండ్ అండ్ సెర్చ్డ్ ద స్క్రిప్చర్స్ డైలీ వెదర్ దోస్ థింగ్స్ వర్ సో. ఇక్కడ బెరియా దేశస్తుల గురించి చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నవారు పౌలు గారు ఏం చెప్పారో జాగ్రత్తగా చూసి ఇవి లేఖనాల్లో ఉన్నాయా లేవా అని పరిశోధించారట పోయి. ఇప్పుడు మనం అదే చేయడం లేదు. మన అయ్యగారులు ఏం చెప్పారో అవి జాగ్రత్తగా వినేసి వచ్చేసి దాన్నే నమ్ముకుని కూర్చుంటున్నాం. కానీ వాళ్ళు అరే చేయలేదు. ఈ బెరియన్స్ ఏం చేస్తారు, లేఖనాలని వినేసి ఇంటికి పోయి వాళ్ళ లేఖనాల్లో ఉన్నాయా లేవా ఈ చెప్పిన సత్యాన్ని అని చెక్ చేసుకునేవారు. ఆ చెక్ చేసుకోవడం వలన వాళ్ళకి మొత్తం విషయం అంతా క్లియర్గా బోధపడేదన్నమాట. ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి ఇదే లోపంగా ఎంచబడుతుంది. అయితే అప్పుడు వాళ్ళు మోస్ట్ హోలీ ఫెయిత్లో ఉన్నారా అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్స్ రియలీ ఇంపార్టెంట్. అంటే దై వర్డ్ ఈజ్ ట్రూత్ అంటే నీ మాటలే సత్యము అని మనం నమ్మేటప్పుడు ఆ చెప్పబడిన మాటలు ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో అనేది మనం లేఖనాలను చూసి చెక్ చేసుకోవాలి. 1 తిమోతి 4:1 ఏముంటుందంటే, సమ్ షల్ డిపార్ట్ ఫ్రమ్ ద ఫెయిత్ గివింగ్ హీడ్ టు ద సెడ్యూసింగ్ స్పిరిట్
ఈ మాటలను విని కొంతమంది ఏమవుతారంటే అసత్యముగా చెప్పే మాటలు, దేవుని వాక్యాలు అవన్నీ కొంత అసత్యం అందులో కలిపి చెప్పడం వలన మనం విశ్వాసం నుంచి పక్కకు తొలగిపోతాం. అంతేకాక సెడ్యూసింగ్ స్పిరిట్స్కి లోన్ అవుతాం. అంటే మనల్ని భ్రమపరిచే ఆత్మల మాటలు వింటూ ఉంటాం. అండ్ డాక్టర్స్ ఆఫ్ ద డెవిల్స్ అంటాం. దానిని ఏంటంటే దెయ్యాల బోధలు అంటాము. ఈ మనకి భ్రమపరచు ఆత్మలతో వాళ్ళు చెప్పే మాటలన్నీ ఏం మాటలు అవుతాయి? అప్పుడు మన సిద్ధాంతాలు దెయ్యాల సిద్ధాంతాలు అవుతాయి. దేవుని సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం పోయి మనం దెయ్యాల సిద్ధాంతాన్ని ఫాలో అయిన వారుగా అవుతాం. కాబట్టి లేఖనము కరెక్ట్గా లేకపోతే మనం ఎటువైపు వెళ్ళిపోతాం? దెయ్యపు సిద్ధాంతం వైపు వెళ్ళిపోతామని లేఖనమే క్లియర్ కట్గా మనకు చెప్తుంది. యోహాను 8:44 ఏముంటుందండి? అబౌట్ నాట్ ద ట్రూత్ బికాజ్ దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ హిమ్. వాని మాటలు వినొద్దు, వాడి యందు సత్యమే లేదు, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లైస్ అంటాడు. వాడు అబద్ధములకు తండ్రి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అందులో ఏమైనా కలిపినా తీసేసినా వాడు అబద్ధీకుడు అవుతాడు. వాడు ఎవరి చేత నడిపింపబడ్డాడు? ఈ అబద్ధీకులకు తండ్రి అయినటువంటి సైతాన్ చేత నడిపింపబడ్డాడు. ఇప్పుడు వాడు చేసే ప్రవచనం కానీ వాడు చేసే ప్రసంగం కానీ మనకు ఎవరు చేసినట్టు? సైతానుడు చేసినట్టు లెక్క. కాబట్టి వాడు ఎవడైనా ప్రసంగం మనం వినొచ్చు, ఎవరు ప్రసంగమైనా వినొచ్చు, ఎవరు ఏం చెప్తే మంచిగానే స్వీకరించవచ్చు. కానీ అది లేఖనపరంగా ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పేది కూడా లేఖనపరంగా ఉన్నదా లేదా మీరు చెక్ చేసుకుని దాన్ని అనుసరించాలి తప్పించి ఎవడో చెప్పాడు కదా, మంచే కదా, మంచి మాటలు చెప్పాడు కదా వినేది కరెక్ట్ కాదు. అలా అయితే అది మోస్ట్ హోలీ ఫెయిత్ కాదు, అతి పరిశుద్ధమైన విశ్వాసం కానే కాదు. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మనం సరిగ్గా పరిశోధన చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ఎన్నో కన్ఫ్యూషన్లు ఉన్నాయి. ఏ ఏ అంశాల మీద కన్ఫ్యూషన్లు ఉన్నాయో చూద్దాం. ఒకటి, హ్యూమన్ సోల్, మనిషి ఆత్మ గురించి కన్ఫ్యూషన్. మనిషి ఆత్మ అంటే ఏమి? ఇది దెయ్యమా, భూతమా, లేకపోతే ఏమంటారు ఊపిరా, ఇంకా రకరకాలు ఎన్నో సస్పెన్స్. దీని మీద క్లారిటీతో చెప్పలేం మనిషి ఆత్మ అంటే ఏంటో. కాబట్టి ఆత్మకి జీవం లేదు, ఆత్మకి మరణం లేదని ఒక వర్గం చెప్తుంది, ఆత్మ చచ్చిపోతుందని ఇంకో వర్గం చెప్తుంది. ఏది నమ్మాలో మనకు తెలియదు. కాబట్టి ఇదొక సస్పెన్స్. కాకపోతే మనకు రాబోయే క్లాసుల్లో ఇవన్నీ డీటెయిల్గా చర్చించడం జరుగుతుంది. రెండో ఇష్యూ ఏంటంటే ట్రినిటీ. ఈ ట్రినిటీ మీద ఒక క్లారిటీ లేదు. 2వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ సందిగ్ధమైన పరిస్థితి ట్రినిటీ అనేది ఈ రోజుకి తేలలేదు. ట్రినిటీని నమ్మేవాళ్ళు ఒక పెద్ద వర్గం, ట్రినిటీని వ్యతిరేకించే వాళ్ళు మరొక వర్గం. ఈ విధంగా మన క్రైస్తవ సమాజం కొన్ని ఇష్యూస్ మీద క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తున్నాం. ఎందుకు క్లారిటీ లేదు? లేఖనంలో అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కదా అంటే క్లియర్ కట్గానే ఉన్నాయి, కానీ మనకు అర్థం కాలేదు. మనకెందుకు అర్థం కాలేదంటే మనకి చెప్పేవాళ్ళు డీటెయిల్డ్గా వీటి విషయం చెప్పలేదు. కాబట్టి మనం అట్లనే ముందుకు వెళ్ళిపోతున్నాం. మనకు అర్థం కాలేని పక్కన పడేస్తాం తప్పించి దాన్ని లోతుగా పరిశోధించి ఎందుకు ఇది అర్థం కాలేదు, మనకి దగ్గర ఈ గ్రంథం ఉంది కదా, ఈ గ్రంథాన్ని పరిశీలిద్దాం అనే ఆలోచన మనకు లేకపోవడం. మూడోది నరకం. నరకం గురించి నరకం ఉన్నదని ఒక వర్గం, నరకం లేదని ఒక వర్గం వాదించుకుంటూ ఉంటారు. నరకం అనేటువంటిది ఉంటే కొన్ని వేల లక్షల మందిని చంపేస్తూ ఉంటాడు దేవుడు. నమ్ముకోలేదు కాబట్టి నరకంలోకి వెళ్ళిపోతే హిందువులు ఇతర మతస్థులు మనల్ని ఎలా బ్లేమ్ చేస్తున్నారు? మీ దేవుడు ఇంతమందిని నరకంలో వేసేస్తే మరి ఆయన దయామయుడు ఎలా అవుతాడు, ప్రేమమయుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నారు. దానికి మన దగ్గర సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే మనకి లేఖనాలు అర్థం కాలేదు కాబట్టి. మరొక విషయం, బైబిల్ క్రొనాలజీ ఎందుకు మనకి అవసరం అంటే దేవుడు 2వ రాకడ గురించి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఎప్పుడు 2వ రాకడ ఉన్నది, ఎప్పుడు 2వ రాకడ అవుతుంది, అయ్యిందా అవ్వలేదా అవుతుందా ఏమీ తెలియదు. అది చివరికి అడిగేవాడు. మా తాతగారు ఇదే చెప్పారు, మా నాన్నగారు ఇదే చెప్పారు, నేను ఇదే చెప్తున్నాను, నా పిల్లలు కూడా అదే చెప్తారు. వస్తాడు ఎప్పుడు వస్తాడో ఎవడికి తెలియదు. అలాగన మనం అవమానపరచబడుతున్నాం ఈ విషయాలు మనకు తెలియకపోవడం వల్ల. బైబిల్ క్రొనాలజీ మన దగ్గర తెలుసుకోవాలి. ఇంకోటి యాంటీ క్రైస్ట్ గురించి. ఈ యాంటీ క్రైస్ట్ గురించి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తామంటే 1,00,000 వీడియోలు ఉన్నాయి. 666 యాంటీ క్రైస్ట్, ఇదిగో వచ్చేసాడు, ఇదిగో ఎర్రని పై వచ్చేసింది, ఇజ్రాయెల్ ఆలయం కట్టేస్తున్నారు, వాళ్ళు మనకి ఇష్టం లేని వాడల్లా యాంటీ క్రైస్టే మనకి.
మనం ఎవడాన్ని చూసి భయం పడతామో వాడల్లా యాంటీ క్రైస్ట్ అని చెప్పేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ గురించి కూడా మనకు తెలీదు. లేఖనంలో చాలా డీటెయిల్డ్గా వీళ్ళ గురించి రాసిపెట్టుంది. మనం భవిష్యత్తులో ఇవన్నీ చూస్తాం. యాడ్వర్సరీ సైటాన్ అంటే మన శత్రువు సైతానుడు అని చెప్తాం. మన శత్రువు సైతానుడు అని చెప్పినప్పుడు ఇదిగో ఈ బొమ్మలో చూపించినట్టుగా అతి భయంకరమైన కిరాతకమైన ఒక శరీరాన్ని చూపించి భయంకరంగా జనాలు చిన్నపిల్లలను భయపెట్టేటట్టుగా ఒక బొమ్మ చూపిస్తూ ఉంటాం. వీడు మన శత్రువు, మన సైతానుడు అని చెప్తాం. నిజంగా ఈ సైతానుడు ఇంత భయంకరంగా ఉంటాడా, ఇంత అగ్గిలిగా ఉంటాడా, వీడు నిత్యము జీవించే ఉంటాడా, వీడికి చావు లేదా, ఇలాంటి ప్రశ్నలన్నీ వీడి గురించి మనకున్నాయి. కానీ వీడి గురించి మనకి ఏమీ తెలీదు. కానీ లేఖనంలో వీడి గురించి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. మనం అవన్నీ పరిశోధించి లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇక రెండవ రాకడ గురించి ఇందాక మనం బైబిల్ క్రోనాలజీలో డేట్లు అడుగుతారు. డేట్లు మనం చెప్పలేము. ఇక్కడ రెండవ రాకడలో యేసుప్రభు వస్తాడని ఒక వర్గం, యేసుప్రభు రాడని ఒక వర్గం, యేసుప్రభు వచ్చేసాడని ఒక వర్గం, ఇలా రకరకాల సంశయాలు మనకున్నాయి. ఇవి కూడా మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. లేఖనంలో ఉన్న మనకు ఆ విషయాలు తెలియదు. ఇక సంఘం అంటామా, ఆ సంఘం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఏ సంఘానికి ఆ సంఘం, బాప్టిస్ట్ సంఘం మేమే గొప్పది అనుకుంటారు, లూథరన్ సంఘం మేమే గొప్ప, మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ అంటారు, పెంతెకోస్తోళ్ళు అట్నే అంటారు. ఇక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది అంటారా, వాళ్ళు తప్పించి మరెవరు పరలోకం వెళ్ళారని వాళ్ళు చెప్తా ఉంటారు. ఇలాగా మనకు తెలిసిన మా డినామినేషన్స్ ఇలా ఉంటాయి. ఇంకా కొన్ని వందల వేల డినామినేషన్లు ఉన్నాయి మనకి. అయితే ఎఫెసీ 4:3 ఏం చెప్తారంటే, ఒకే శరీరం, ఒకే బాప్టిజం, ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తారు. మనమంతా ఒకే బాప్టిజం, ఒకే నిరీక్షణ అయితే ఇన్ని వర్గాలుగా ఎందుకు విడిపోయాము? ఇన్ని ఇష్యూస్ మనకు అర్థం కాలేని ఉన్నాయి కాబట్టే మనం వాటిని అర్థం చేసుకోలేకపోయాం కాబట్టే మనకి సస్పెన్స్ కొనసాగుతుంది, ఈ విభేదాలన్నీ కొనసాగుతున్నాయి. ఇక దేవుని రాజ్యం అంటారా, దేవుని రాజ్యం వచ్చిందని ఒకటి, వాళ్ళు మా సంఘమే దేవుని రాజ్యం అని కొంతమంది, ఈ సంఘంలో నిండా దొంగలు ఉంటారు. కానీ మన సంఘంలో అది దేవుని రాజ్యం ఎలా అవుతుందని ఇంకో వర్గం అడుగుతూ ఉంటుంది. ఈ నీతిమంతుడు అంటే వీడు దేవుని రాజ్యం అంటాము. ఒకటి నీతి ఇంకొకరిని ఎంచుకుంటా ఉంటే, ఎందుకంటే మన ఎవరిలో కూడా అంత స్వచ్ఛత లేదు కాబట్టి మనల్ని మనం గొప్పగా చెప్పుకున్నా మన పక్కోడు మనల్ని గొప్పగా చెప్పడు. కాబట్టి మేము మా సంఘమే దేవుని రాజ్యం, మామే దేవుని రాజ్యంలోకి వెళ్తాం, లేకపోతే సంఘమే అసలు దేవుని రాజ్యం అని చెప్తే కూడా అనేకమైన సస్పెన్స్లు ఇందులో కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పటికి 9 ఇష్యూస్ మనం మాట్లాడుకుని 9 ఇష్యూస్లో మనం కన్ఫ్యూషన్లో ఉన్నాము. క్రైస్తవ సంఘం అర్థం కాని రీతిలో ఈ కన్ఫ్యూషన్స్ ముందుకు కొనసాగుతూ ఉన్నది. ఇలాంటప్పుడు మనం ఐక్యత ఎట్లా కలిగి ఉంటాం? ఈ 9 ఇష్యూస్ మీద మనం వేరే వేరే అభిప్రాయాలు కలిగి ఉన్నాం. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క విశ్వాసం కలిగి ఉన్నాం ఈ 9 ఇష్యూస్ మీద. కాబట్టి ఇన్ అవర్ ఫెయిత్, జస్ట్ ఫెయిత్ ఆర్ ఇట్ ఈస్ ద మోస్ట్ హోలీ. కాబట్టి ఈ అంశాలు ఇలా ఉంటుండగా మన విశ్వాసం అతి పరిశుద్ధ విశ్వాసం ఎలాగవుతుంది? విశ్వాసమే, మనం క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తులో ఉన్నాము, క్రైస్తవులుగా కొనసాగుతున్నాం కాబట్టి మనం విశ్వాసంలోనే ఉన్నాం. కానీ మనం ఉన్నది అతి పరిశుద్ధ విశ్వాసం అయితే నిశ్చయంగా కాదని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే యూదా 20వ ఏం చెప్పాడంటే, బిల్డప్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధ విశ్వాసం మీద మాత్రమే నువ్వు కట్టుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అనేది ఓవర్ నైట్లో ఎవరికి వచ్చేది. ఇది చాలా గ్రాడ్యువల్గా, నిదానంగా దైవ జ్ఞానాన్ని స్లోగా పొందుకుంటూ, దైవ జ్ఞానాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉంటే మాత్రమే ఈ అతి పరిశుద్ధ విశ్వాసంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అతి పరిశుద్ధ విశ్వాసం గురించి మరొక మాట చెప్పుకుందాం, మనకి సమయం అయిపోతుంది. 8వ యోహాను 8:32 యూ షల్ నో ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ అంటాడు. నువ్వు సత్యాన్ని ఎరిగినట్లయితే సత్యము నిన్ను విడుదల చేస్తుంది అంటాడు. దేని నుంచి విడుదల చేస్తుంది అంటే కన్ఫ్యూషన్ నుంచి విడుదల చేస్తుంది. సందిగ్ధమైన పరిస్థితుల నుంచి సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ఎప్పుడంటే సత్యాన్ని మనం క్లియర్ కట్గా నేర్చుకునేటప్పుడు. కాబట్టి మా ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనం ఆపుదాం. మనం తర్వాత ఇందులో ఈ తప్పుడు సిద్ధాంతంలో ఉన్న తప్పులు కానీ, మూఢనమ్మకాలు కానీ, ఈ అబద్ధపు సిద్ధాంతాలు కానీ ఎలా ప్రవేశపెట్టబడ్డాయో ఇవన్నీ మనం తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.